పేరు లింగంపల్లి నరసింహ. మాది జేకే సార్ చౌటుపల్లి. ఇది మా పాప కోసం హైదరాబాద్ పోయిన కాలేజీ కాడ పోయి వస్తుంటే ఇంట్లో పోయి అట్లా ఒక హైదరాబాద్ ప్లాట్ కొన్నా. 22 లక్షలు 45,000 తెచ్చి ఇంట్లో పెట్టినా. పోయి వస్తారని వారం వచ్చి పైసలు తీసుకుపోయి చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సార్ వచ్చి మన లింగపల్లి నరసింహ ఇంటి పక్క పైన మేము ఉంటాము. నేను 14వ వార్డు నివాసిని, గంగా వాటర్ ప్లాంట్ కూడా నడుపుతున్నా. ఈయన మా ఇంటి పక్కకి ఇల్లు కట్టుకొని ఉండడం జరుగుతుంది. అయితే ఈయన హైదరాబాద్లో ప్లాట్ తీసుకున్నాడంటే దానికోసం అంతకుముందు కొంచెం అడ్వాన్స్ కట్టి మిగతా డబ్బులు పే చేసి ఈరోజు సోమవారం కానీ మంగళవారం కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉద్దేశంతో ఇంట్లో 22,40,000 పైసలకు డబ్బులు పెట్టడం జరిగింది చెప్తున్నాడు. అయితే నిన్న శనివారం రోజు వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో చదువుకుంటుందండి. అయితే అమ్మాయిని చూడడం కోసం ఈయన భార్య నిన్న 11 గంటల టైంలో బయలుదేరి వాళ్ళ అమ్మాయిని చూసి మళ్ళీ కొంచెం చిల్లర పనులు ఉంటే అవన్నీ చూసుకొని రావడానికి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10:45 11 గంటల టైంలో రాత్రి రావడం జరిగింది. వీళ్ళు వచ్చి చూసేసరికి ఇంటి తాళం కప్పి పలగొట్టి బీరువా అంతా ఓపెన్ చేసి చిందరవందరగా బట్టలను పడేసి ఇంట్లో పెట్టినటువంటి నగదు 22,45,000 చోరీ చేయడం అనేది జరిగిందని చెప్పేసి అని బాధపడి మాకు ఫోన్ చేయడం జరిగింది వీళ్ళు. మేము వెంటనే పోయి చూసేసరికి చాలా మాకు బాధ అనిపించింది. వెంటనే మేము ఎస్ఐ సారు మన యాగిరి సార్కు నేనే స్వయంగా కాల్ చేయడం జరిగింది. సార్ వెంటనే స్పందించి వచ్చి మాకు సీసీ కెమెరాలు కానీ అవన్నీ కూడా చెక్ చేసి కొంచెం వాళ్ళు చెప్పే విధంగా జరిగిందని చెప్పేసి అని ప్రాథమిక విచారణ అనేది చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చి సారు లిఖితపూర్వకంగా మాకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అంటే మళ్ళీ స్టేషన్కి రావడం జరిగింది. పాపం వీళ్ళు నిరుపేద కుటుంబం నుంచి ఒక డ్రైవర్గా పనిచేస్తాడు సార్. వీళ్ళు ఆయన కష్టపడి పనిచేసి ఒక గూడు నిర్మించుకుందన్న ఉద్దేశంతో ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. ఇదే టైంలో పాపం డబ్బులు పోయి చాలా దుఃఖంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డబ్బుని దొంగలని తెప్పి చేసినటువంటి దొంగలను పట్టుకొని ఈయనకు న్యాయం చేయాలి, రికవర్ చేసి ఈయన డబ్బులు ఈయనకు ఇప్పియాలని చెప్పేసి అని మేము కాలనీవాసిగా నేను కోరుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.